14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పానికి చేసిందేమీ లేదన్నారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటివరకు కుప్పానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువలు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చంద్రబాబు ఏనాడు కుప్పానికి తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమంటున్న వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు తాను కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదన్న విషయాన్ని ఈరోజు కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చెప్పడం ద్వారా కుప్పం నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇదే మాట స్పష్టం చేస్తూ ఉన్నారు. గత 35 ఏళ్లుగా ఏమీ చేయలేదన్న విషయాన్ని ఈరోజు విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పష్టంగా అంగీకరించారు. రాబోయే 5 ఏళ్లలో చేసి అభివృద్ధి చూపిస్తానంటూ ఉన్నారు. మీరు నమ్మేటువంటి పరిస్థితి ఉందంటారు? గతంలో మీరు టీడీపీలో కూడా పనిచేశారు. చూడండి అన్నగారు, నేను 40 సంవత్సరాలుగా రాజకీయం చూస్తూ ఉన్నాను. నేను 89 నుంచి ఆయన ఎలక్షన్ అవుతూ ఉన్నాడు. 89 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు ఆయన. అయినా కానీ మనకేం పెద్దగా చేకూర్చింది ఏం లేదు. రోడ్లు వేశానంటాడు, రోడ్లు వేసినాడు. రోడ్లు వేసినంత మాత్రాన మన అభివృద్ధి అయిపోయిందంటే అయిపోయింది కాదు. ఇంకోటి ఏమంటే మెయిన్ 94 సంవత్సరంలో 1994 సంవత్సరంలో ఆయన మామ ఎన్టీ రామారావు మద్య నిషేధం చేస్తే 95వ సంవత్సరంలో ఈయన మద్య నిషేధాన్ని ఎత్తేసి మందులు పారిపోసింది ఈయన కాదా? ఈరోజు చెప్తా ఉన్నాడు లేడీస్కి కాపురాలు కూల్చే విధానాలు చెప్తా ఉన్నాడు. కాపురాలు కూల్చే పని చెప్తా ఉన్నాడు ఆయన. ఏమి ఇంటికి రావద్దు మగవాడిని, మీ మగాళ్ళను ఇంటికి రానివద్దని అంటే ఏమేమి అర్థము? నీ అర్థమేమి? నీ అర్థం ఏమంటే కాపురాలని కూల్చేసి వాళ్ళు వచ్చి నడి రోడ్లో పడాలనే ఆడవాళ్ళని నడి వీధికి పీడ్చింది నువ్వు. అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వచ్చిన తర్వాత జరిగింది అనేది ఈరోజు చెప్పకనే ఈరోజు విపక్ష నేత చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఏ విధంగా చూడాలంటారు సార్? కుప్పం చూసుకున్నట్లయితే గతంలో నుంచి మనం ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు కుప్పాన్ని. కానీ డెవలప్మెంట్ ఇప్పుడు కూడా లేదు అని కుప్పంలో అంటున్నారంటే ఇంకా మీ పరిపాలన ఎలా ఉందో దాంతోనే తెలుస్తూ ఉంది. అభివృద్ధి చేసింటే ఇప్పుడు మేమెందుకు మళ్ళీ అభివృద్ధి చేయాలి? సుమారు ఇప్పుడు రామకుప్పం చూసుకున్నట్లయితే, నేను రామకుప్పం మండలం జెడ్పీటీసీ, రామకుప్పం చూసుకున్నట్లయితే మనము సీసీ రోడ్లు ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక లోకల్ సర్పంచ్ మురళీ గారు మేమందరూ కలిసి రామకుప్పంలో సీసీ రోడ్లు అయితే వేయడం జరుగుతుంది. గత పరిపాలనలో సీసీ రోడ్లు వేసింటే ఇప్పుడు అభివృద్ధి ఉండాలి కదా, సీసీ రోడ్లు రామకుప్పంలో ఉండాలి కదా. చూసుకున్నట్లయితే సుమారు 1.5 కోటికి ఓన్లీ రామకుప్పం హెడ్ క్వార్టర్స్కి మాత్రము డబ్బులు తీసుకొచ్చి మన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి సహకారంతో, ఎమ్మెల్సీ భరత్ గారి సహకారంతో డబ్బులు తీసుకొచ్చి రామకుప్పం డెవలప్ చేస్తున్నాం. ఇలాంటి డెవలప్మెంట్స్ చాలా చేస్తున్నాం అనమాట. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు డెవలప్మెంట్ అంటున్నారు, ఇవన్నీ డెవలప్మెంట్స్ కావా? ఒకప్పట్లో వస్తే బస్సులు చాలవండి, అలాంటి పరిస్థితి కుప్పం నియోజకవర్గం. బస్సులు చాలవు, ప్రజలు ఎక్కిపోయాక ఆయన మీటింగ్ చూసేకి. ఈరోజు ఆయన స్థాయి 3 ఆటోలు 4 ఆటోల్లో పోయే స్థాయికి దిగజారిందండి. ఆయన చెప్పే కల్లిబొల్లి మాటలు 94లో చెప్పాడు, 2004లో చెప్పాడు, మహిళలందరికీ నేను రుణమాఫీ చేసేస్తా, రైతులందరికీ ఆంక్షలు లేని రుణమాఫీ చేస్తాను అన్నాడు. చేసినాడా? చేయలేదు. ఈసారి ఇక్కడ కుప్పంలో అందరూ కూడా రైతులు, ప్రజలు, వ్యాపారస్తులు, మహిళలు, యువకులు అందరూ కూడా భరత్ని గెలిపించుకోవాలని, జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి సీఎంగా చూడాలని అందరూ ఐకమత్యంతో ఏకకంఠంతో ఉన్నారు. కాబట్టి ఇబ్బంది పడేంత పని లేదు. ఖచ్చితంగా ఇక్కడ భరత్ గారు గెలుస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. 35 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలను కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితుల్లోకి రావాలి. ఈరోజు కుప్పం ప్రజల చిరకాల వాంఛ హంద్రీనీవా కాలువల ద్వారా నీరందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్కి దక్కుతుందంటున్నారు. రానున్న రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ను ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పేసి రామకుప్పం ప్రజలు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, రామకుప్పం నుంచి.